సాయి కృష్ణ మిస్సింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. అతని తల్లి విజయలక్ష్మి ఇచ్చిన సమాచారంతో ప్రస్తుతం పోలీసుల ఇంట్రాగేషన్ కొనసాగుతోంది. నాగరాజుని 6 గంటల పాటు విచారించారు. రాత్రంతా కూడా సిట్ ఆఫీస్లోనే సిఐ నాగరాజుని ఉంచి ప్రశ్నించారు. వైద్య పరీక్షల తర్వాత నాగరాజుని ఇవాళ కోర్టులో హాజరుపరుస్తారు సిట్ అధికారులు. నాగరాజుని స్వయంగా ప్రశ్నించారు సిట్ చీఫ్ రవిప్రకాష్. సాయి కృష్ణ అరెస్ట్ అయిన తేదీ వివరాలపై ఆరా తీశారు. టాస్క్ ఫోర్స్ పాత్రపై కూడా సిట్ కొన్ని కీలక ప్రశ్నలు అడిగింది. అయితే సెట్ ప్రశ్నలకి నాగరాజు సమాధానాలు చెప్పలేదని తెలుస్తోంది. సీసీ ఫుటేజ్ మిస్సింగ్ పైన కూడా ఆయన మౌనంగానే ఉన్నారట. నాగరాజు విచారణ తర్వాత డీజీపీని కలిసింది సిట్ టీం. మా ప్రతినిధి వసంత్ మరింత సమాచారం ఇస్తారు. వసంత్, విచారణలో అసలు నాగరాజు ఎలాంటి సమాధానాలు చెప్పలేదు, సీసీ ఫుటేజ్ మిస్సింగ్ పైన సమాధానం చెప్పలేదు, సాయి కృష్ణ మిస్సింగ్ గురించి సమాధానం చెప్పలేదు. మరి ఏం చేయబోతోంది సిట్ రోజు? సో సిట్ ప్రస్తుతం ఈ అన్ని ప్రశ్నలకు సంబంధించినటువంటి ఆధారాలతో సహా న్యాయమూర్తి ఎదుట హాజరుపరచబోతోంది. ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ రూమ్లో మనం చూసినటువంటి ఏదైతే కమాండ్ కంట్రోల్ రూమ్కి సంబంధించినటువంటి ప్రాంతంలోనే ప్రస్తుతం నాగరాజు భారీ బందోబస్తు, భారీ భద్రత నడుమున ఉంచారు. సిట్ అధికారులు స్వయంగా సిట్ చీఫే ప్రశ్నించినప్పటికి కూడా ఆయన నోరు మెదపలేదు. ప్రస్తుతం ఏవైతే కొన్ని ఆధారాలు, కొన్ని కన్ఫెషన్స్, కంప్లైంట్స్ రైజ్ చేశారో వాటికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఆధారంగానే ప్రస్తుతం నాగరాజును రిమాండ్ విధించాలని కూడా న్యాయమూర్తిని కోరబోతూ ఉన్నారు. సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారంలో కర్త కర్మ క్రియ మొత్తం నాగరాజు అని చెప్పినప్పటికీ ఈ వ్యవహారంలో ఇటు సాయి కృష్ణ ఏమయ్యాడు అనేది ప్రస్తుతం మిస్టరీగా మారింది. నాగరాజు లాకప్ డెత్ అయ్యారని సాయి కృష్ణ తల్లి కంప్లైంట్ ఇచ్చింది. సో కన్ఫెషన్లో కూడా చాలా క్లియర్గా ఆమె చెప్పారు. అలాగే ఏడీసీపీ లతాకుమారి, టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి ఏడీసీపీ లతాకుమారి కూడా చాలా క్లియర్గా తాము తీసుకొచ్చాము, అక్నాలజ్మెంట్ తీసుకున్నాము, కృష్ణలంక పోలీసులకు అప్పగించామని కూడా సిట్ అధికారులు విచారణ వెల్లడించారు. కాబట్టి సో ఈ అన్ని ప్రశ్నలు ఏవైతే రైజ్ చేశారో వాటన్నిటికీ సంబంధించినటువంటి ఎవిడెన్స్ని బేస్ చేసుకుని ప్రస్తుతం ఆయన రిమాండ్ కోరబోతున్నారు. న్యాయమూర్తి ఎదుట మరికొద్ది సేపట్లోనే హాజరుపరచబోతాం. మొదట ప్రభుత్వ ఆసుపత్రి వైద్య పరీక్షలు తరలిస్తారు. అక్కడ వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత నేరుగా తీసుకుని వెళ్ళి కోర్టులో హాజరుపరుస్తారు. అయితే ప్రస్తుతం ఇక్కడ అత్యంత కీలకంగా ఉన్నటువంటి అంశం కేవలం ఒక నాగరాజుతో మాత్రమే ఈరోజు అరెస్టు చూపిస్తారు. తర్వాత సిట్ విచారణ యథావిధిగా కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే సిట్ విచారణకు సంబంధించి స్వయంగా ఏపీ డీజీపీనే పర్యవేక్షిస్తున్నారు. నేరుగా సీఎం చంద్రబాబుకు ఈ కేసు స్టాటస్కి సంబంధించిన అన్ని వివరాలని అప్పటికప్పుడు రిపోర్ట్ చేస్తున్నారు. సో ఈ సాయి కృష్ణకి సంబంధించినటువంటి మిస్సింగ్ వ్యవహారంలో రిమాండ్కి పెట్టిన తర్వాత అసలు నాగరాజు రోల్ ఏంటి, నాగరాజు ఎంతవరకు ఈ మొత్తం వ్యవహారంలో తెర వెనక ఉండి సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారనేది మాత్రం తెలుస్తుంది. ప్రస్తుతం ఫారెన్సిక్, సైంటిఫిక్ ఎవిడెన్స్లతో పాటుగా ఇటు లతాకుమారి ఇచ్చినటువంటి కన్ఫెషను, తల్లి విజయలక్ష్మి ఇచ్చినటువంటి కంప్లైంటు, అలాగే చాలామంది దాదాపు 50 మందికి పైగా కానిస్టేబుల్స్, ఎస్ఐలు కూడా విచారించారు. వారందరి స్టేట్మెంట్ ఆధారంగానే ప్రస్తుతం నాగరాజును అదుపులో తీసుకున్నారు. ఇప్పటికే నాగరాజు అరెస్టుకి సంబంధించి కూడా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కానీ ఏ ప్రశ్నలకు కూడా సిట్ లేవనెత్తినటువంటి దాదాపు 30-40 ప్రశ్నలకు కూడా ఇటు సిఐ నాగరాజు అయితే సమాధానం చెప్పలేదు. సో ప్రస్తుతం నాగరాజు పైన హత్యాయత్నం కేసు నమోదైంది. స్వయంగా సాయి కృష్ణ తల్లి కూడా ధృవీకరిస్తూ కంప్లైంట్ ఇచ్చారు. ఇటు సాయి కృష్ణను లాకప్లో కొట్టారు, ఆ దెబ్బలు తాళలేక చనిపోయాడు, మృతదేహాన్ని మాయం చేశారని కూడా చాలా స్పష్టంగా ఆమె కంప్లైంట్లో కూడా పేర్కొన్నారు. కాబట్టి వీటిని బేస్ చేసుకునే ప్రస్తుతం న్యాయమూర్తి ఇటు నాగరాజు పైన హత్యాయత్నం కేసు నమోదు చేసి హాజరుపరచబోతున్నారు. రైట్ వసంత్, థ్యాంక్ యూ.